ఈ వీడియోలో కొవ్వు కాలేయ వ్యాధితో బాధపడుతున్న వారు చేసే 6 ప్రధాన తప్పిదాలను, వాటిని ఎలా నివారించాలో పరిశీలిద్దాం. ఇటీవల నేను కొవ్వు కాలేయ రోగులతో పనిచేసిన వ్యక్తిగత అనుభవాలను, వారు తమ పరిస్థితిని సరిగ్గా ఎలా నిర్వహిస్తున్నారో కూడా మనం సమీక్షించబోతున్నాం. ఇది ఉపయోగకరమైన సమాచారం, కాబట్టి చివరకు ఉండండి. హాయ్, నేను డాక్టర్ చానుదాసరి. పేగు సూక్ష్మజీవుల లోపం వల్ల కలిగే వాపును తగ్గించడంలో నిపుణుడిని. నా విధానం మైండ్ ఇమ్యూనిటీ మెథడ్ అని పిలుస్తారు. ఇది వేలాది మంది రోగులకు ఆటో ఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణక్రియ లోపాలను అధిగమించడంలో సహాయపడింది. మనం మందులు లేకుండానే క్లిష్టమైన మరియు తీవ్రమైన పరిస్థితులను సరిచేయగలం. ఇదిలో ఆటో ఇమ్యూన్ వాపు, జీర్ణక్రియ లోపాలు ఉన్నాయి. మేము ఇది ఎలా చేస్తామో మా విజయ కథలను చూడాలంటే వివరణలో ఉన్న లింక్ను చూడండి. theclinic.com సందర్శించి డిస్కవరీ కాల్ అభ్యర్థించండి. ఇప్పుడు ఈ ప్రసంగం ప్రధానంగా కొవ్వు కాలేయ వ్యాధిపై దృష్టి సారించబోతుంది. మరియు మీకు తెలుసు, సంవత్సరాలుగా నేను చాలా మందికి కొవ్వు కాలేయ వ్యాధి లక్షణాలను తిరిగి మార్చుకుని మందులు వాడకుండా వాపును అధిగమించడంలో సహాయపడాను. అయితే ఈ వ్యక్తులను ప్రత్యేకంగా విషయం ఏమిటి? ఎందుకంటే చాలా సార్లు మీరు డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు కొవ్వు కాలేయాన్ని నయం చేయలేమని మీరు వింటారు. వాస్తవానికి వారు మీకు కొన్ని పరీక్షలు, మందులు మాత్రమే సూచించవచ్చు. నాకు స్వయంగా వాపుతో పోరాడిన అనుభవం ఉంది. అందులో నాకు చాలా విషయాలు చెప్పబడ్డాయి, అవి నిజం కావు అని తెలుసుకున్నాను. ఈ వీడియోలో కొవ్వు కాలేయ వ్యాధికి తప్పు సలహాలు వింటూ ప్రజలు చేసే అతిపెద్ద తప్పిదాలపై దృష్టి పెడతాను. కొవ్వు కాలేయ వ్యాధి నుండి అసాధారణమైన ఆరోగ్యాన్ని ఎలా సాధించాలో, దీన్ని శాశ్వతంగా ఎలా తిరిగి మార్చుకోవాలో మీకు అవగాహన ఇస్తాను. మనం మొదలు పెడదాం. కొవ్వు కాలేయ వ్యాధిని ఎదుర్కొంటున్నప్పుడు తప్పక తప్పించుకోవాల్సిన 6 ప్రధాన తప్పిదాలు. మొదటిది, మల విసర్జనను నిర్లక్ష్యం చేయడం. మీకు తెలిసి ఉండవచ్చు, మన రోగ నిరోధక వ్యవస్థలో 70% నుండి 80% వరకు భాగం పేగుల్లోనే ఉంటుంది. దాన్ని మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ లేదా సంక్షిప్తంగా మాల్ట్ అని పిలుస్తారు. ఇది దాదాపు మొత్తం జీర్ణాశయ మార్గాన్ని కప్పివేస్తుంది. స్ప్లీన్ మరియు కాలేయంలో అదనపు రోగ నిరోధక కణజాలం ఉంటుంది. అంతేకాకుండా నోరు మరియు పై శ్వాసనాళాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా చర్మం, జాయింట్లు, నర్వులు, థైరాయిడ్, పేగులు, లాలాజల గ్రంథులు వంటి శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేసే వాపు కనిపించినప్పుడు, అలాంటి వాపు, అలసట, మెదడు మబ్బు, కంటి పొడిబారడం, నొప్పి వంటి లక్షణాలు సహా ఇవన్నీ జిఐ ట్రాక్ట్ నుంచే ఉత్పన్నమవుతాయి మరియు అక్కడి నుంచే ప్రేరేపించబడతాయి. ప్రభావితమయ్యే తుది అవయవం మెదడు, జాయింట్లు, కాలేయం, కళ్ళు, లాలాజల గ్రంథి, నర్వులు, చర్మం, థైరాయిడ్ లేదా మరేదైనా కావచ్చు. ఇది ఆ నిర్దిష్ట వ్యాధికి సంబంధించినదే కాబట్టి తుది అవయవం వేరుగా ఉండొచ్చు. కానీ నేను తరచూ గమనించే నమూనా ఏమిటంటే, వాపు జిఐ ట్రాక్ట్లో మొదలవుతుంది. ఇది అనేక పరిశోధనల్లో నిజమేనని తేలింది. అమెరికన్ గట్ ప్రాజెక్ట్ అనే ప్రసిద్ధ ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఇది ప్రిసిషన్ న్యూట్రిషన్ మరియు ప్రిసిషన్ మెడిసిన్ ప్రాజెక్ట్. ఇది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, సాన్ డియాగో సహా కొన్ని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయ ఆసుపత్రుల్లో నిర్వహించబడుతోంది. వారు శరీరంలో వాపు స్థాయిని, అలాగే ఎవరికైనా లక్షణాలు తీవ్రమయ్యే సమయంలో కూడా అంచనా వేయగలుగుతున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుందో వారు అంచనా వేయగలుగుతున్నారు. అది ఎవరో ఉత్పత్తి చేసే మలాన్ని ఆధారంగా చూసి, వారు ప్రాథమికంగా మలాన్ని విశ్లేషించి, ఈ వ్యక్తికి వచ్చే కొన్ని రోజుల్లో లేదా వారాల్లో వాపు మరింత పెరగబోతుందా అని తెలుసుకుంటారు. మీ మలంలో కనిపించే విషయాల ఆధారంగా కొన్ని రోజుల ముందే ఏం జరుగుతుందో అంచనా వేయగలగడం అన్నది నిజంగా ఆసక్తికరమైన విషయం. ఇది మీకు ఏమి సూచిస్తుంది? మీ శరీరంలో అధిక వాపుతో మీరు పోరాడుతున్నప్పుడు అది మీ పేగులో జరుగుతున్న విషయాలతో చాలా సంబంధం ఉంటుంది. ముఖ్యంగా మీ పేగులో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నాయి, అవి ఆహారాన్ని ఎలా జీర్ణించుకుంటున్నాయి, ఈ బ్యాక్టీరియా మరియు వాటి వ్యర్థ పదార్థాలు పేగుల్లో ఎంతకాలం ఉంటున్నాయి. ఇది ఎలా జరుగుతుంది? తరచుగా మరియు నియమితంగా మల విసర్జన ముఖ్యం. ఇది స్పష్టంగా, కానీ నేను పనిచేసే చాలా మందికి ఇది సవాలుగా ఉంటుంది. వారు ప్రతిరోజు మల విసర్జన చేయరు లేదా చేస్తే పూర్తిగా ఖాళీ చేయరు. ఇది సమస్యగా మారుతుంది. రెండవది, పేగు సూక్ష్మజీవుల సముదాయం, గట్ మైక్రోబయోమ్ జాతుల పరంగా సమతుల్యం కావడం ముఖ్యం. నేను చాలా ఆధునిక మల పరీక్షలను విశ్లేషిస్తాను. ఇవి వారి పేగులోని వివిధ బ్యాక్టీరియా మరియు కాండిడా వంటి ఫంగస్లను పరిశీలిస్తాయి. మేము బ్యాక్టీరియా ఉత్పత్తులను కూడా చూస్తాము. ఉదాహరణకు మీథేన్, ఇది సాలిబో లేదాలో కనిపించవచ్చు.
మేము జోన్యులిన్ వంటి రసాయనాలను కూడా పరిశీలిస్తాము. ఇది లీకీ గట్లో కనిపించవచ్చు. ఈ మొత్తం డేటా చూస్తే పేగు సూక్ష్మజీవుల సముదాయంలో ఒక పెద్ద సమస్య ఉందని సూచిస్తుంది. హానికరమైన సూక్ష్మజీవాలతో పోటీ చేయడానికి కొత్త, ఆరోగ్యకరమైన జాతులను తరచూ మరియు క్రమం తప్పకుండా పరిచయం చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు నా గట్టి నమ్మకం ఏమిటంటే, మీరు జిఐ ట్రాక్ట్కు సంబంధించిన ఈ రకమైన ఆధునిక ఫంక్షనల్ టెస్టింగ్ చేస్తే, మీరు శరీరంలో వాపు ఉన్నప్పుడు ఈ పరీక్షలు చేస్తే ప్రతిదీ పాజిటివ్గా వస్తుంది. కానీ మీరు వాపు తగ్గిన తర్వాత పరీక్షను మళ్ళీ చేస్తే అది సాధారణ పరిధిలోకి మరింత దగ్గరగా వస్తుంది. ఒక పరిమితి ఏమిటంటే, మీరు శరీరంలో వాపు ఉన్నప్పుడు అనుకోండి, మీరు ఈ అన్ని ఆధునిక జిఐ పరీక్షలు చేయించుకుంటే దృష్టిని ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు. మీరు కాండిడాను చంపేయాలని లేదా యాంటీబయోటిక్స్తో తొలగించాలనే ఆలోచనలో మునిగిపోవచ్చు, లేదా అనేక సప్లిమెంట్లతో లీకీ గట్ను సరిచేయాలని ప్రయత్నించవచ్చు. కానీ మీరు ఆలోచిస్తే ప్రధాన సమస్య అనేది నియమితమైన మల విసర్జన లేకపోవడమే. మీరు ఈ మౌలిక సమస్యను పరిష్కరించకపోతే ఈ పరిస్థితి మళ్లీ వస్తుంది మరియు ప్రత్యేకంగా ఆటోఇమ్యూన్ వాపును కలిగించవచ్చు. మల విసర్జనతో పాటు ఆహారం ఆరోగ్యకరమైన సూక్ష్మజీవ సముదాయాలను మద్దతు ఇవ్వడం, మంచి మరియు చెడు సూక్ష్మజీవాల సమతుల్యతను దెబ్బతీయకుండా ఉండటం అత్యంత ముఖ్యంగా మారుతుంది. ఆంతర్య వ్యవస్థలో ఎప్పటికప్పుడు మారుతూ ఉండే బ్యాక్టీరియా, ఫంగస్లు, వైరస్లు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలలో కొన్ని మీథేన్ను ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకు అయమోసారిబలో కనిపించేలా ఈ ప్రత్యేకమైన బ్యాక్టీరియా అపవర్గాన్ని ఆర్కియా బ్యాక్టీరియా అంటారు. ఈ బ్యాక్టీరియాలలో కొన్ని యాంటీబయోటిక్స్కు స్పందిస్తాయి, మరికొన్ని స్పందించవు. కొన్నిసార్లు ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా యాంటీబయోటిక్స్ వలన నశించిపోతాయి. అందుకే మీరు సి. డిఫిసైల్ కొలైటిస్ వంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. సి. డిఫ్ని జిఐ ట్రాక్ట్లో క్లాస్ట్రిడియం బ్యాక్టీరియా అధికంగా పెరిగినప్పుడు ఏర్పడుతుంది. ముఖ్య కారణం క్లాస్ట్రిడియం బయోఫిల్ను ఏర్పరచి ఇతర మంచి బ్యాక్టీరియా అక్కడ పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటే ఏమి చేస్తున్నారో తెలియకపోతే దీన్ని తొలగించడం చాలా కష్టంగా మారుతుంది. ఇదే విషయం కాండిడా అధిక వృద్ధికి కూడా వర్తిస్తుంది. కొన్నిసార్లు ఫంగస్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించి అధికంగా హిస్టమిన్ ఉత్పత్తిని కలిగించవచ్చు. ఇక్కడ మీరు అలర్జీలు, ఉబ్బసం, మెదడు మబ్బు, పొత్తికడుపు ఉబ్బరం లక్షణాలను చూస్తారు. అలర్జీ లక్షణాలతో పాటు ముక్కు వెనుక నుంచి నీరు కారడం, కంటి పొడిబారడం సమస్యలతో పాటు చర్మం, గోళ్లలో మార్పులు కనిపించవచ్చు. కొన్ని బ్యాక్టీరియా హిస్టమిన్ స్థాయిలను పెంచగలవని తేలింది. ఇది మీరు తీసుకునే ఆహారపు రకాన్ని బట్టి, అక్కడ ఉన్న బ్యాక్టీరియా రకాన్ని, అవి ఎంతకాలం అక్కడ ఉన్నాయో ఆధారపడి ఉంటుంది. ఇంకా ఇదే విషయంపై ఇప్పటికీ పట్టించుకొని ఒక అంశం వైరస్లు. మీలో చాలామందికి వైరస్లు మనుషుల కణాలను సంక్రమించగలవని తెలుసు, కానీ అవి బ్యాక్టీరియాను కూడా ప్రభావితం చేయగలవని మీకు తెలుసా? వైరస్లు తమ జన్యు కోడ్ను నేరుగా బ్యాక్టీరియాలోకి ప్రవేశపెట్టగలవు మరియు కొన్ని బ్యాక్టీరియా రకాల విషపూరితతకు కూడా కారణమవుతాయి. అవి కొన్ని యాంటీబయాటిక్స్కు ప్రతిఘటన కలిగించే జన్యువులను కూడా అందించగలవు. కాబట్టి ఫంగస్లు, బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ మన మైక్రోబయోన్లో భాగమవుతాయి. వీటికి తమ స్వంత జన్యువులు, స్వంత జీవక్రియ, స్వంత వృద్ధి విధానాలు ఉంటాయి. ఇవి మన శరీరానికి మద్దతు ఇవ్వవచ్చు లేదా కొన్నిసార్లు హాని చేయవచ్చు. ఫర్మెంటేషన్లో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు, హిస్టమిన్, బయోఫిల్స్, ఇవన్నీ అంతరాయాలకు హాని కలిగించడమే కాకుండా రోగ నిరోధక వ్యవస్థను ఉత్తేజింపజేసి శరీరంలో ఇతర భాగాల్లో వాపును కలిగించగలవని తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ సవాళ్లను దృష్టిలో ఉంచుకుంటే కొన్ని లాభదాయకమైన సూక్ష్మజీవులను మద్దతు ఇవ్వడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషించగలదు. రెండవది, ఎక్కువ చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రశ్న నాకు చాలా సార్లు వస్తుంది, ముఖ్యంగా నా వీడియోల కామెంట్స్ సెక్షన్లో. కొంతమంది తమ ఆహారంలో చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ను పూర్తిగా తొలగించారని, అది వారి లక్షణాలను శాశ్వతంగా తిరిగి మళ్లించడానికి సరిపోతుందని చెబుతారు. దీనిలో చాలా నిజం ఉంది. చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ శరీరంలో కల్లోలం సృష్టించడానికి కారణాలు. ఇవి గట్ మైక్రోబియోన్లో అసమతుల్యతను కరిగిస్తాయి. చక్కెర రసాయనాలు జీర్ణాశయ వ్యవస్థలో పై శ్వాసనాళాల్లో హానికర బ్యాక్టీరియా దారితీస్తాయి. మెటబాలిజం ప్రభావితమవుతుంది. ఉదాహరణకు, చక్కెర ఉన్నప్పుడు కొవ్వు ఆమ్లాల మెటబాలిజం వల్ల అరాకిడోనిక్ యాసిడ్ వంటి హానికరమైన కొలెస్ట్రాల్ ఉత్పన్నాలు ఏర్పడతాయి మరియు కణజాలాన్ని ఆక్సిడైజ్ చేస్తుంది. చక్కెర మరియు ప్రాసెస్డ్ ఫుడ్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ను పెంచడమే కాకుండా ఫ్యాటీ యాసిడ్ సింథేస్,
హార్మోన్ సెన్సిటివ్ లిపేస్ మరియు పెరోక్సిసోమ్ ప్రొలిఫెరేటర్ యాక్టివేటింగ్ రిసెప్టర్ గామా వంటి ఎంజైములను కూడా యాక్టివేట్ చేస్తాయి. ఇవి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మరింత అసమతుల్యంగా మారవచ్చు. అదనంగా చక్కెర కారణంగా బ్యాక్టీరియా, ఫంగస్ అధికంగా పెరగడం శరీరంలో హిస్టమిన్ ఉత్పత్తికి ప్రధాన ప్రేరకం. నేను ముందే చెప్పినట్లుగా అతిగా చక్కెర తీసుకోవడం ప్రోఇన్ఫ్లమేటరీ మార్గాలను, ఉదాహరణకు కప్పా బీటా, యాక్టివేట్ చేసి మరింత ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ల విడుదలకు దారితీస్తుంది. మీరు నా ఇతర లెక్చర్లలోనూ గుర్తుంచుకుని ఉండవచ్చు. కొన్ని రసాయనిక యాడిటివ్లను తీసుకున్నప్పుడు శరీరం రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి లిపిడ్స్, ప్రోటీన్లు, డిఎన్ఏ వంటి సెల్యులర్ నిర్మాణాలను నష్టపరిచేలా చేస్తాయి. ప్రభావితమైన బయోకెమికల్ మార్గాల్లో నాథ్ ఆక్సిడేజ్, జాంథిన్ ఆక్సిడేజ్ వంటి ప్రోఆక్సిడెంట్ ఎంజైమ్స్ యాక్టివేషన్, అలాగే శరీరంలో సహజంగా రక్షణ కలిగించే యాంటీఆక్సిడెంట్లు అయిన సూపరాక్సైడ్ డిస్మ్యూటేజ్, క్యాటలేజ్, గ్లూటాథియోన్ పెరాక్సిడేజ్లను నిరోధించడం కూడా ఉన్నాయి. ఇది అర్థం అధికంగా చక్కెర, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కణజాలాలకు హాని కలిగించడమే సహజ మరమ్మతు విధానాలను పరిమితం చేస్తుంది. ఇప్పుడు మీరు అనుకుంటుండవచ్చు, అందరికీ ఇలా ఎందుకు జరగదు? ఎందుకు కొంతమంది కార్బోహైడ్రేట్లు, చక్కెరలు, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినగలుగుతారు కానీ వారికి ఎలాంటి సమస్య ఉండదు? దానికి సమాధానం ఏమిటంటే వాళ్లకు శరీరంలో వాపు, ఇన్ఫ్లమేషన్ లేదు. శరీరంలో యాక్టివ్ ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఇలాంటి ఆహారాలను సాధారణంగా శరీరం హ్యాండిల్ చేయగలదు. ఇందుకు పిల్లలు మంచి ఉదాహరణ. వాళ్లకు ఎలాంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధి లేకపోతే పిల్లలు ఎంతైనా ప్రాసెస్డ్ ఫుడ్స్, కార్బ్స్, చక్కెరలు ఏదైనా తినగలరు. వాళ్లకు ఎలాంటి సమస్య ఉండదు. వాళ్ళు కొంత హైపర్ యాక్టివ్గా ఉండొచ్చు, తర్వాత అలసిపోవచ్చు, కానీ యాక్టివ్ ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ ఉన్న కొంతమందిలా తీవ్రమైన వాపు వాళ్లకు ఉండదు. మరియు నా క్లినిక్లో కూడా ప్రజలు తమ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల నుంచి కోలుకుని కొన్ని నెలలు లక్షణాలు లేకుండా ఉన్నప్పుడు వారు మళ్ళీ కొన్ని ఆహారాలను తినగలుగుతారు. ఎందుకంటే శరీరం రెస్పాండ్ అవ్వదు, ఆహారాలను సులభంగా జీర్ణించగలదు. కానీ మీరు వాపుతో బాధపడుతున్నప్పుడు ఆహారం వల్ల వచ్చే ప్రభావాలను నిర్లక్ష్యం చేయలేరు. మూడవది ఫైటోన్యూట్రియంట్ల లోపం. ఇక్కడ మరో విషయం ఉంది, ఇది ఎప్పుడూ చర్చకు వస్తుంది. నా వీడియోల్లో ఎప్పుడూ కొంతమంది ట్రోల్స్ వస్తారు. వాళ్ళు పాలియో డైట్స్ ఎలా పనిచేస్తాయో, కార్నివోర్ డైట్స్ ప్రతి సమస్యను ఎలా పరిష్కరిస్తాయో గురించి మాట్లాడతారు. ఇలాంటి ఆలోచన చాలా కాలంగా ఉంది. మీకు ఆట్కిన్స్ డైట్ లేదా వెట్ వాచర్స్ గుర్తుందా? ఈ డైట్స్ పనిచేసే కారణం ఇవి ప్రధానంగా షుగర్ మరియు ప్రాసెస్డ్ కార్బ్స్ను నివారిస్తాయి. అందువల్ల ఉదాహరణకు కార్నివోర్ డైట్ వల్ల కలిగే ఎక్కువ ప్రయోజనాలు ఆహారాల తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్కి సంబంధించినవే. ఇంకా ఆహారాలు కడుపులో ఫర్మెంట్ అవ్వకపోవడం కూడా సహాయపడుతుంది. కాబట్టి ఈ డైట్స్లో కొన్ని ఉపయోగకరమైన అంశాలు ఉన్నాయి. అయితే నేను చూస్తున్న సమస్య ఏమిటంటే కేవలం మాంసాహారంతో ఉండే డైట్ ఫైటోన్యూట్రియంట్ డైట్తో పోలిస్తే అంతగా ఉపయోగపడదు. ఎందుకు అనేది నేను కొద్దిసేపట్లో వివరించబోతున్నాను. సాధారణంగా మనం పోషకాహారం గురించి మాట్లాడేటప్పుడు మేము మాక్రోన్యూట్రియంట్స్ను పరిశీలిస్తాము. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి ప్రధానంగా మొక్కలు మరియు శిలీంధ్రాలలో కనిపించే అణు సమ్మేళనాలు. ఇవి మన ఆరోగ్యంపై బలమైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చక్కెర, ప్రాసెస్డ్ కార్బ్స్ను నివారించడం ముఖ్యం. పాలియో, కార్నివోర్ డైట్స్ వల్ల వచ్చే ప్రయోజనం ఈ డైట్స్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడమే. వీటిలో ఫర్మెంట్ అయ్యే అంశాలు కూడా ఉండవు. కానీ ఈ డైట్స్కు ఉన్న పెద్ద లోపం దీర్ఘకాలంలో సమస్యలు కలిగించే కారణం ఇవి సాధారణంగా ఫైటోన్యూట్రియంట్స్ లేకుండా ఉంటాయి. మీరు తెలుసుకోవాల్సిన 8 ఫైటోన్యూట్రియంట్ ఉపవర్గాలు ఉన్నాయి. వీటిలో టెర్పీన్స్, ఫీనోల్స్, క్లోరోఫిల్, థయోసైనేట్స్, ఫైటోఎంజైమ్స్, ఫైటోఐస్, ప్రీబయోటిక్స్ మరియు ఆల్కలైస్ ఉన్నాయి. కాబట్టి ఈ ఫైటోన్యూట్రియంట్స్ను వ్యవస్థబద్ధంగా అధ్యయనం చేసి వాటిని డైట్ ప్లాన్లో కలిపి ఊహించండి. దీనిని ఫైటోన్యూట్రియంట్ డైట్, ఫైటో డైట్ అంటారు. మీరు నా పేరు మరియు ద ఫిటో డయట్ ప్రైమర్ అని అమెజాన్లో వెతికితే ప్రైమర్ కనుగొనవచ్చు. ఫైటో డైట్ ఆహార ఎంపికలను చూసే ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది, ఎందుకంటే భోజన ప్రణాళికలు డైట్లో ఫైటోన్యూట్రియంట్స్ను గరిష్టంగా పొందడంపై ఆధారపడి ఉంటాయి. ఇది మాంసాహారం లేదా జంతు ఉత్పత్తులను మినహాయించదు. కాబట్టి ఇది వెగన్ లేదా పూర్తిగా ప్లాంట్ బేస్డ్ అని అనుకునేవారికి, ఎందుకంటే అనారోగ్యకరమైన అనేక ప్లాంట్ బేస్డ్ ఆహారాలు కూడా ఉన్నాయి.
ప్లాంట్ బేస్డ్ కార్నివోర్ లేదా జంతు ఆధారితమైనవి వంటి పెద్ద తరగతుల ఆహారాలను చూడడం బదులు, ఆహారానికి ఈ లేబుళ్లు ఇవ్వడం బదులు, నేను ఫైటోన్యూట్రియంట్స్ను ఉపయోగించి ఆహారం ఉపయోగకరమా, హానికరమా అని నిర్ణయిస్తాను. నా క్లయింట్లకు వారు తమ ఆహార ఎంపికలు చేసేటప్పుడు ఈ ఫ్రేమ్వర్క్ను అందిస్తాను. ఈ డైట్లలోని భాగాలను వ్యక్తిగతంగా మార్చడం ముఖ్యం. అప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. కానీ మనం చూస్తున్నాం ఆహారం ప్రధాన వ్యాధులను పరిష్కరించగలదని, ఎందుకంటే అది పేగులో ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల వలయాలను మద్దతు ఇస్తుంది. మీరు ఇప్పుడే చూసిన స్లైడ్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫైటోన్యూట్రిషన్ అంశంపై ఇచ్చిన ప్రసంగం నుండి తీసుకున్నవే కాబట్టి ఇది చాలా దృష్టిని, మీడియా కవరేజీని పొందుతున్న రంగం. నా ఫైటో డైట్ అది ఎలా పనిచేస్తుందో నాకు తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. 4వది ఒత్తిడి మరియు ట్రామాను నిర్లక్ష్యం చేయడం. కెనడియన్ వైద్యుడు గాబోర్ మేక్ ప్రసిద్ధిగా చెప్పినట్టు, ఒత్తిడి మరియు ట్రామా ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యలకు మూల కారణమని చెప్పారు. తన పుస్తకం ది మిత్ ఆఫ్ నార్మల్లో కొంతమంది రచయితలు దీనివల్లే ప్రధాన కారణమని నమ్ముతారని ఆయన చెప్పారు. నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా క్లయింట్లతో పనిచేసినప్పుడు ఇది దాదాపు ఎప్పుడూ నిజమేనని చెప్పగలను. దీనిని తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రాథమిక ప్రశ్నలు అడుగుతాను. మీ జీవితంలో తీరని అవసరాలు ఏవైనా ఉన్నాయా? తీరని అవసరాల్లో ప్రకృతిలో గడిపే సమయం, విశ్రాంతి మరియు రిలాక్సేషన్, నిద్ర, సాన్నిహిత్యం, శారీరక చురుకుదనం, సృజనాత్మక కళాత్మక వ్యక్తీకరణ, ఆరోగ్యకరమైన ఆహారం తినే అవకాశాలు వంటి వాటిని చేర్చవచ్చు. ఈ తీరని అవసరాల గురించి నేను అడిగినప్పుడు, నేను మాట్లాడే ప్రతి ఒక్కరిలోనూ, అంటే ఒక 100% మందిలోనూ కనీసం 1 లేదా 2 తీరని అవసరాలు ఉంటాయి. ఇప్పుడు నేను అడిగే తదుపరి ప్రశ్న, ఆ తీరని అవసరాన్ని నెరవేర్చడాన్ని ఏమీ అడ్డుకుంటోంది? మరియు సాధారణంగా అది ఏదో ఒక రకమైన బాధ్యతే. లేదా వారు ఇలా అంటారు, నేను పని చేయాలి, లేదా నా పిల్లల్ని లేదా వృద్ధ బంధువును చూసుకోవాలి, లేదా నాకు ఈ సామాజిక ఆర్థిక కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటంటే వారు తమ రోజంతా ఎక్కువ భాగాన్ని తాము చేయాల్సిన పనుల్లోనే గడుపుతారు. అంటే వారు తమ అవసరాలను, అలాగే తాము చేయాలనుకునే కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తారు. వారు తమ రోజంతా ప్రతికూల పరిణామాలను నివారించడానికి, తమ బాధ్యతలను నెరవేర్చడానికి, ఇతరులను సంతోషపెట్టడానికి తమను తాము త్యాగం చేస్తూ గడుపుతారు. ఇది ప్రమాదకరం కూడా కావచ్చు. అయితే దీన్ని ఎందుకు ట్రామా అంటారు? మనమిప్పుడు చర్చించినది ఈ లోకల్లో ప్రతి ఒక్కరికి వర్తించేదే అనిపిస్తోంది. బాగోర్ మటే ట్రామాను చిన్న టితో ట్రామా, స్మాల్ టీ ట్రామా, పెద్ద టితో ట్రామా, బిగ్ టీ ట్రామాగా వేరు చేస్తారు. పెద్ద టీ ట్రామా అంటే దుర్వినియోగం, నిర్లక్ష్యం, శారీరక దాడి లేదా ప్రియమైన వ్యక్తి మరణం వంటి విషయాలు కావచ్చు. కానీ చిన్న టీ ట్రామా అనేది సాధారణంగా కనిపించే జీవిత అనుభవాల నుంచే రావచ్చు. ఇవి మనిషిని తన అవసరాలను నిర్లక్ష్యం చేయడం, వాటి నుంచి దూరంగా ఉండడం నేర్పుతాయి. దురదృష్టవశాత్తు బాగా సర్దుబాటు చేసుకున్నవారు, విజయవంతమైన వారు కూడా దీనిని ఎదుర్కొంటున్నారు. మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో మేము ఇటీవల ట్రామా మరియు ఒత్తిడి అవగాహన సాధనాన్ని ప్రవేశపెట్టాం. ఇది ప్రజలు ఈ సమస్యలను గుర్తించడానికి, వాటిపై చర్యలు తీసుకోవడానికి, త్వరగా ఫలితాలు చూడడానికి సహాయపడుతుంది. మేము ప్రజలు ఈ సమస్యలను సమంజసమైన కాలంలో అధిగమించడానికి, సాధించడానికి సహాయపడే మద్దతు వనరును కూడా అందిస్తున్నాం. 5వది చెడు నిద్ర. ఇప్పుడు ఒత్తిడి మరియు తీరని అవసరాల విషయానికి వస్తే, చాలామంది సరైన పునరుద్ధరణ నిద్ర పొందడం లేదు. వారి నిద్ర మధ్యలో అంతరాయం కలగవచ్చు, లేదా వారు తరచూ మేల్కొంటారు. అందుకే మేము నిద్రను మెరుగుపరిచే ప్రత్యేక మాడ్యూళ్లు రూపొందించాం, తద్వారా రోజంతా ఒత్తిడిని సులభంగా నియంత్రించవచ్చు. ఒకరోజు కూడా సరైన విశ్రాంతి లేకపోతే అనేక రోజులు పెరిగిన వాపును కలిగించవచ్చు. కాబట్టి మీరు మీ నిద్రను గమనించి, నిజంగా ఎంత విశ్రాంతి నిద్ర పొందుతున్నారో ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. చెడు నిద్ర అలవాట్లు ఉన్న వారిలో వాపును పెంచే సైటోకైన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది ఆటోఇమ్యూన్ వాపు మరియు జీర్ణక్రియ లోపాలను మరింత తీవ్రతరం చేస్తుంది. 6వది కూర్చునే జీవనశైలి. ఇంకా తీరని అవసరాల విషయానికి వస్తే, శారీరక చురుకుదనం మరియు వ్యాయామం లేకపోవడం ఒక కోల్పోయిన అవకాశమే. ప్రతిసారి మనం వ్యాయామం చేసినప్పుడు మన శరీరాలు కణ సంకేతాల మాలిక్యూళ్లు మరియు హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి కణజాలాన్ని మాన్పిస్తాయి. ఈ లాభదాయకమైన రసాయనాలు వాపును కూడా నిరోధిస్తాయి. ఉదాహరణకు, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో దీర్ఘకాలంలో ఆల్ఫా స్థాయిలు తక్కువగా ఉంటాయి.
ఏలారు మరియు ఆల్ఫా అనేవి కణ సంకేతాల మాలిక్యూళ్లు. వీటిని రక్తంలో కొలవచ్చు. ఇవి శరీరం ఆరోగ్యకరమైన ప్రతిస్పందన ఇస్తుందా లేక అసాధారణమైనదా అన్నది ముందుగా చెప్పగలవు. నిజానికి ఈ సైటోకైన్లు అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. అసలు ఆల్ఫాను అతి ప్రభావవంతంగా నిరోధించే వాటిలో వ్యాయామం ఒకటి. దురదృష్టవశాత్తు కూర్చునే జీవనశైలి గలవారిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇదిగో దీనినే పరిశీలించే ఒక అధ్యయనం ఉంది. అంతేకాదు వ్యాయామం ఆరోగ్యకరమైన మైక్రోబియంను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుందని మనం చూస్తున్నాం. దీనిపై మరో అధ్యయనం కూడా ఉంది. మీరు అనుకోవచ్చు, అంతటి అలసటతో, కొన్నిసార్లు నొప్పి, వేదనతో ఎలా వ్యాయామం చేయగలం? దానికి సమాధానం ఏమిటంటే మీరు అనుకూలించాలి. మీ సామర్థ్యాలకు అనుగుణంగా వ్యక్తిగతంగా ఒక శిక్షణ ప్రణాళికను రూపొందించాలి. దాన్ని నిరంతరం పాటించాలి. కొన్నిసార్లు ఇది మీ సామర్థ్యాలను గుర్తించి కీళ్లకు లేదా నరాలకు ఎక్కువ ఒత్తిడి తలెత్తనివ్వని కొన్ని కదలికలు, చర్యలను అభివృద్ధి చేయడమే. కొన్నిసార్లు ఇది నెమ్మదిగా ఆలోచించి చేసే వ్యాయామాలు, కండరాల దృఢత్వాన్ని పెంచేందుకు. సాధారణంగా క్లినిక్లో పరిమితులు ఉన్నవారిని చూసినప్పుడు వాటిని దాటి విజయం సహాయపడతాము. మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్లో మేము కొవ్వు కాలేయ వ్యాధికి మూల కారణాలను తిరగదిద్దడమే దీర్ఘకాలిక ఫలితాలను సాధించడానికి మార్గమని నమ్ముతాము. మేము మందులు వాడకుండా శరీరంలో వాపును తగ్గించే పరిష్కారాలను కనుగొంటాము. అలాగే కోచింగ్ మరియు నిపుణుల వైద్య సమీక్ష సహాయంతో మెరుగుదల కోసం నిజమైన ప్రయత్నాన్ని అంకితం చేయగలుగుతాము. ముఖ్యంగా ఆహారం, జీర్ణక్రియ, నిద్ర, ఒత్తిడి, వ్యాయామాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెడతాము. ఇవి కొవ్వు కాలేయ వ్యాధికి కారణమయ్యే ప్రధాన అంశాలు, అలాగే ఈ వ్యాధిని మరింత తీవ్రతరం చేసే అంశాలు. ఇప్పుడు ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు తెలిసిన ఎవరికైనా కొవ్వు కాలేయ వ్యాధి ఉంటే ఈ వీడియో వారికి ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా వారికి తెలియజేయండి. నేను కొవ్వు కాలేయ వ్యాధి గురించి, అలాగే మందులు వాడకుండా సహజంగా ఈ వ్యాధిని ఎలా తిరిగి తగ్గించుకోవచ్చో అనేక సమాచారం అందిస్తున్నాను. కాబట్టి మైండ్ గట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. మరల కలుసుకునే వరకు నేను డాక్టర్ దాతాలి.